నియోజకవర్గం పార్టీ గ్రామ శివర్లో రోడ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్పీ అర్బన్ సిటీ కాలనీ వాసులు. గుంతల రోడ్లు వెంటనే బాగు చేయాలి అని డిమాండ్ చేస్తూ మహిళలు, చిన్నారులు సహా వాసులు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. ట్యాక్స్ ఎలా వసూలు చేస్తున్నారో రోడ్లు కూడా అలాగే వేయాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేని కలిసిన గ్రామ పంచాయతీకి మెమరాండం ఇచ్చినా ఎలాంటి సమస్యలు లేకపోవడంతో రోడ్డుపైకి వచ్చామని వాసుల ఆవేదన. గుంతల రోడ్డుల్లో స్కూల్ బస్సులు షేక్ అవడంతో చిన్నారులకు గాయాలవుతున్నాయని, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి రోడ్లను బాగు చేయాలి అని అధికారులను డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. ఈ కార్యక్రమంలో బాబు శెట్టి, అభిషేక్, శ్రీనివాస్, రమేష్, అమూల్, సోనియా, కుసుమ కిరణ్, శ్రవణ్ కుమార్, యశ్వంత్, శ్రీకాంత్, సుభాష్, హరీష్, శంభులింగం, ఎంఆర్పీ అర్బన్ సిటీ కాలనీ వాసులు, మిర్చి విలాస్ కాలనీ వాసులు, చిన్నారులు పాల్గొన్నారు. ముందుగా మీడియా వారికి ధన్యవాదాలండి. మా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నా పేరు వచ్చి నిమితి సోనియా అండి. ఇక్కడ ఎంపీఆర్ అర్బన్ సిటీలో ఉంటున్నాను. నేను ఒక 3 years నుంచి ఉంటున్నాను. ప్రతి ఇయర్ రెయినీ సీజన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. అసలు భయంకరంగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మొన్న అయితే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, పాప బస్సులోంచి తలకి తగిలి ఇక్కడ స్టిచెస్ కూడా పడినాయి. ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా భయంకరంగా ఉంది. మీరు చూస్తుంటే కనుక రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీరు చూస్తే అర్థమవుతుందండి. కానీ మేము చాలా మందికి కంప్లైంట్ చేశామండి. వెళ్ళి పంచాయతీ ఆఫీసులోను, మున్సిపాలిటీ ఆఫీసులోను, ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేశాము. సో మా హక్కుగా మేము అడుగుతున్నాము. ఎందుకంటే మేము హోమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం, రోడ్ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇది మా హక్కు, మా రైటు. మేము ఎందుకు వచ్చండి ఇంత ఇబ్బంది పడాలి? మేము ఎక్కడో సిటీలో ఉండేవాళ్ళం. ఇంత దూరం వచ్చి ఇంత కమ్యూనిటీలో కొనుక్కుని ఎందుకండి ఇంత ఇబ్బంది పడాలి? రోడ్లు ఉంటే మాకు అన్నీ సెట్ అయిపోతాయండి. దయచేసి మా యొక్క విన్నపము మా తరపు నుంచి, మా సొసైటీ తరపు నుంచి, ఈ చుట్టుపక్కల ఉంటున్న అందరి తరపు నుంచి మేము లీడ్ తీసుకుని మాట్లాడుతున్నాను. దయచేసి మేము నమస్కరించి అడుగుతున్నామండి. మాకు ఎంత తొందరగా అంటే అంత తొందరగా రోడ్లు వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, అడుగుతున్నామండి. థ్యాంక్స్ ఫర్ మై రిక్వెస్ట్ అండి. సిటీ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కుసుమ. ఇది రోడ్స్ ఇబ్బంది మటుకు లిటరలీ అందరం చాలా సఫర్ అవుతున్నాము. అది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ అందరూ. ఇందాక మా ఇంకొక పర్సన్ చెప్పినట్టు పిల్లలు రోజు బస్సులో వెళ్ళేటప్పుడు లిటరలీ దే ఆర్ జస్ట్ షేకింగ్, డాన్సింగ్ అండ్ గోయింగ్ అండి. ఒక అబ్బాయికి అయితే లిటరలీ ఒక విండోకి తల ఆంచుకునేసరికి ఆ రోడ్ దగ్గర అప్ అండ్ డౌన్ వెళ్ళేసరికి తలకి దెబ్బ తగిలి రక్తం కూడా వచ్చి ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేశాము. అండ్ దెర్ వాజ్ ఎ కపుల్ హు వాజ్ డ్రైవింగ్ చేస్తూ ఇమీడియట్గా స్కిడ్ అయ్యి పడిపోతే వీ వర్ దేర్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు హెల్ప్ దెమ్. అండ్ అది లిటరలీ మేము అలా రోజు మీకు ఫోకస్ చేసి చూపిస్తే కనుక రోజు మీకు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అవుతాయండి, అవి వైరల్ వీడియోస్ అవుతాయి. లైక్ దాట్ వీఆర్ సఫరింగ్. సో ప్లీజ్ government help us clear this problem as soon as possible. We want roads.